Good morning students. Welcome to YouTube channel of Sir CRR College for Women, Eluru. 3rd BSc 6th sem Physics selective అయినటువంటి రెన్యూబుల్ ఎనర్జీలో నా మన యూనిట్ 2 అయిన గ్లోబల్ ఎనర్జీ సినారియో అనేటువంటి చాప్టర్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ చాప్టర్లో ఉన్నవి కేవలం 2 టాపిక్సే. అవి ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ వేరియస్ సెక్టార్స్, నెక్స్ట్ ఎనర్జీ రిసోర్సెస్. ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ వేరియస్ సెక్టార్స్. సో ఏ కంట్రీ తీసుకున్నా సరే ఆ కంట్రీ డెవలప్మెంట్కి కీ రోల్ ప్లే చేసేటువంటివి ఈ సెక్టార్స్. సో అవి ఏంటి అంటే ఇండస్ట్రియల్ సెక్టార్, కమర్షియల్ సెక్టార్, డొమెస్టిక్ సెక్టార్, గవర్నమెంట్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, అలాగే అగ్రికల్చర్ సెక్టార్. సో ఈ సెక్టార్స్ అన్నిట్లో కూడా ఎనర్జీ అనేది కన్జ్యూమ్ జరుగుతోంది. కన్జంప్షన్ ఏ విధంగా ఉంది అంటే ఇండస్ట్రియల్లో 35%, కమర్షియల్ 4%, డొమెస్టిక్ 25%, గవర్నమెంట్ పరంగా 2%, ట్రాన్స్పోర్ట్ పరంగా 32%, అగ్రికల్చర్ పరంగా 2%. సో ఇప్పుడు వీటి గురించి 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ వన్ డొమెస్టిక్ సెక్టార్. సో డొమెస్టిక్ సెక్టార్ అనేసరికల్లా ఏం చెప్పొచ్చు, మ్యాక్సిమం ఎనర్జీ కన్జంప్షన్ అంతా కూడా దేనికి జరుగుతుందంటే కుకింగ్ పర్పస్కి కానివ్వండి, అలాగే ఆ హ్యూమన్స్ వాళ్ళ యొక్క ఇంటి అవసరాలకి, అలాగే వాళ్ళ యొక్క కంఫర్ట్స్ కోసమే ఈ ఎనర్జీ కన్జంప్షన్ అనేది జరుగుతుంది. సో ఇందులో ఎలక్ట్రిసిటీ పరంగా తీసుకున్నట్లయితే గనక సీలింగ్ ఫ్యాన్స్ 26% ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాయి, ఫ్లోరసెంట్ ట్యూబ్స్ 10%, రిఫ్రిజరేటర్స్ 10%, ఇన్కాండెసెంట్ బల్బ్ వచ్చేసరికి 9%, ఎవాపరేటింగ్ ఆర్ కూలింగ్ పర్పస్కి అంటే ఈ ఎయిర్ కండిషనర్స్ కానివ్వండి, లేదు అంటే ఈ కూల్ కంట్రీస్కి వచ్చేసరికల్లా ఆ హీటింగ్ పర్పస్ కోసం కానివ్వండి, ఆ ఎనర్జీ కన్జంప్షన్ 9% ఉంటుంది. ఎయిర్ కంప్రెసర్ వచ్చేసరికల్లా 9%, టీవీ 9%, టేబుల్ ఫ్యాన్ 9%, ఇంకా అదర్ థింగ్స్ మోటార్స్ కానివ్వండి, లేదు అంటే ఛార్జింగ్ పర్పస్ కానివ్వండి, రిమైనింగ్ అదర్ థింగ్స్ అన్నిటికీ కూడా ఇది కన్జ్యూమ్ అవుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇండస్ట్రియల్ సెక్టార్. సో ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది ఏం చెప్తుంది మనకి, ఒక కంట్రీ అనేది ఏ విధంగా డెవలప్ అయ్యింది, ఎంత డెవలప్ అయ్యింది అనేటువంటిది, అలాగే ఆ కంట్రీ యొక్క రెవెన్యూని ఇంక్రీజ్ చేయడానికి ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పచ్చు. అయితే ఈ ఇండస్ట్రియల్ సెక్టార్లో నియర్లీ 45 to 50% ఎనర్జీ అంతా కూడా ఏ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది అంటే కమర్షియల్ ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తుంది. కమర్షియల్ ఎనర్జీ అంటే ఈ కోల్, ఆయిల్, గ్యాస్ ఇవన్నీ కూడా కమర్షియల్ ఎనర్జీ కిందకు వస్తాయి అన్నమాట. సో ఈ కోల్ ఎంత కన్జ్యూమ్ చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నారు, నియర్లీ 56% ఎనర్జీ కన్జంప్షన్ కోల్ మీద డిపెండ్ అయి జరుగుతోంది. అలాగే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్కి వచ్చేసరికి 40%, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ 3%, న్యూక్లియర్ ఎనర్జీ 1% కన్జంప్షన్ జరుగుతుంది. ఓకే, సో అయితే అది ఒక ఇండస్ట్రియల్ సెక్టార్లో ఏ ఏ ఎనర్జీ సోర్సెస్ని ఎంత పరంగా కన్జ్యూమ్ చేస్తుందని రిప్రజెంట్ చేసేది. మనం ఏ ఇండస్ట్రీలో తీసుకున్నప్పటికీ కూడా అక్కడ గూడ్స్ని ప్రొడ్యూస్ చేసేటువంటి క్రమంలో కానివ్వండి, వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి క్రమంలో కానివ్వండి, ఇంకా మరి ఇతర ఏ అవసరాల పరంగా అయినా సరే ఎలక్ట్రిసిటీ ఇండివిజువల్గా ఏ విధంగా కన్జ్యూమ్ అవుతుంది అనేది ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ప్రతి ఇండస్ట్రీలో కూడా కంపల్సరీగా మెషినరీస్ రన్ అవ్వాలి. ఆ రన్ అవ్వడానికి ఉపయోగించేటువంటి మోటార్స్ నియర్లీ 25% ఎనర్జీని కన్జ్యూమ్ చేస్తున్నాయి. ఓకే, ఇంకా రిమైనింగ్ అదర్ పర్పస్లకు కన్జంప్షన్ అంతా కూడా ఎంత ఉంది అంటే 8.33% ఉంది. అవి ఏంటి అనేది ఇక్కడ 1 by 1 డిస్కస్ చేద్దాము. పంప్, ఫ్యాన్, ఏసీ, రిఫ్రిజరేటర్స్, హై ప్రెషర్డ్ మెర్క్యూరీ వేపర్ ల్యాంప్, అలాగే సోడియం వేపర్ ల్యాంప్, ఫ్లోరసెంట్ ట్యూబ్స్, ఎలక్ట్రాలసిస్ అండ్ అదర్ పర్పస్లకి ఈ ఎలక్ట్రిసిటీ అనేది కన్జంప్షన్ జరుగుతోంది. సో నెక్స్ట్ సెక్టార్ ఈజ్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్. సో ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు అంటే అక్కడ సివిలైజేషన్ ఏ లెవెల్లో ఉంది, అలాగే అక్కడ నివసించేటువంటి ప్రజల యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ ట్రాన్స్పోర్ట్ సెక్టారు చెప్పకనే చెప్తుందని చెప్పచ్చు. సో ఓల్డెన్ డేస్లో యూజ్ చేసేటువంటి ట్రాన్స్పోర్ట్తో బేస్ చేసుకున్నట్లయితే కనుక ఇప్పుడు అవి కంప్లీట్గా చేంజ్ అయిపోయినాయి. సో స్కూటర్స్, కార్సు, బస్సు, ట్రక్, అలాగే ట్రైను, ఏరోప్లేన్, షిప్స్ వీటన్నిటినీ కూడా నవ్వే డేస్ యూజ్ చేస్తున్నారు. సో ఇందులో ఎనర్జీ కన్జంప్షన్ రోడ్ పరంగా తీసుకుంటే 67% ఉంది, వాటర్ పరంగా 13%, రైల్వేస్ పరంగా 16%, ఎయిర్ పరంగా
4% కన్సంప్షన్ జరుగుతోంది. నెక్స్ట్ వన్ కమర్షియల్ సెక్టార్. సో కమర్షియల్ సెక్టార్ అనేసరికల్లా ఏమవుతుంది అంటే ఈ రీటైల్ షాప్స్ కానివ్వండి, ఆఫీసెస్ కానివ్వండి, ప్రైవేట్ అండ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్నీ, అలాగే ఈ బిజినెస్ రన్ అయ్యేటువంటి ఆఫీసులు, హోటల్స్, లాడ్జెస్, రెస్టారెంట్స్, స్కూల్స్, కాలేజెస్, అలాగే మరి ఇతర వర్క్ ప్లేసెస్ అన్నీ కూడా ఈ కమర్షియల్ సెక్టార్ కిందకు వస్తాయి. ఈ కమర్షియల్ సెక్టార్లో మెయిన్గా ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే లైట్నింగ్ కోసం 60% ఎనర్జీ కన్జంప్షన్ జరుగుతోంది. సో మనం ఒకసారి ఈ షాపింగ్ కాంప్లెక్స్ విషయమే తీసుకున్నట్లయితే గనక అక్కడ డెకరేషన్ పర్పస్ కోసం నెంబర్ ఆఫ్ లైట్స్ యూస్ చేస్తారు. సో అక్కడే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కన్జ్యూమ్ చేయబడుతోంది. ఇంకా 30% వచ్చేసరికల్లా హీటింగ్ అండ్ అలాగే ఈ సెంట్రలైజ్డ్ ఏసీ పర్పస్ కోసం ఎనర్జీ కన్జంప్షన్ జరుగుతోంది. ఇంకా అదర్స్ అనేసరికల్లా ఈ లిఫ్ట్లు కానివ్వండి, ఎస్కలేటర్స్ కోసం ఒక 10% ఎనర్జీ కన్జంప్షన్కి గురవుతోంది. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అగ్రికల్చర్ సెక్టార్. సో ఈ అగ్రికల్చర్ సెక్టార్లో మెయిన్గా ఎనర్జీని 2 రకాలుగా ఉపయోగిస్తున్నారు. అది ఒకటి ఎలక్ట్రిసిటీ మీద డిపెండ్ అవుతున్నారు, రెండోది వచ్చేసరికల్లా ఆయిల్. సో ఈ ఆయిల్ దేనికోసం అంటే ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం ఆ ట్రాక్టర్స్ అవి యూజ్ చేసేటువంటి క్రమంలో ఆయిల్ మీద డిపెండ్ అవుతున్నారు. ఎలక్ట్రిసిటీ మీద వచ్చేసరికల్లా ప్లాంట్స్ని గ్రో అప్ చేసేటువంటి క్రమంలో అండర్ గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కోసం కానివ్వండి, ఆ తర్వాత ఫుడ్ ప్రోడక్ట్స్ని గ్యాదర్ చేసుకోవడం కోసం కానివ్వండి, వాటిని ప్రాసెసింగ్ చేసేటువంటి క్రమంలో, వాటిని స్టోర్ చేసేటువంటి క్రమంలో ఎలక్ట్రిసిటీ మీద వీళ్ళు కంప్లీట్గా డిపెండ్ అవుతున్నారు. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఎనర్జీ రీసోర్సెస్. సో మన ఎర్త్ సర్ఫేస్ మీద అలాగే అండర్ గ్రౌండ్ ఎర్త్ లోపల మనకి ఉపయోగపడేటువంటి ఈ ఎనర్జీ రీసోర్సెస్ ఏంటి అంటే అవి ఫాసిల్ ఫ్యూయల్స్, న్యూక్లియర్ ఫ్యూయల్స్, రెన్యూబుల్ రీసోర్సెస్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ ఎనర్జీ రీసోర్సెస్ని హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ యొక్క అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు. వాటి గురించి ఇక్కడ 1 by 1 డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికల్లా ఫాసిల్ ఫ్యూయల్స్. ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ న్యాచురల్గా తయారు చేయబడినవి. ఎలా తయారు చేయబడతాయి అంటే అక్కడ నివసించినటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ అవి చనిపోయిన తర్వాత యానారోబిక్గా డికంపోజిషన్కి గురవ్వడం ద్వారా అవి భూమి లోపల కొన్ని వేల సంవత్సరాలు, నియర్లీ 650 మిలియన్ ఇయర్స్ వరకు కూడా భూమి లోపల బర్రీ అయిపోయి ఉండడం వల్ల అవి ఫాసిల్ ఫ్యూయల్స్ కింద కన్వర్ట్ అవుతున్నాయి. సో ఆ ఫాసిల్ ఫ్యూయల్స్లో ఫస్ట్ వన్ ఈజ్ కోల్. ఈ కోల్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే పురాతన కాలం నుంచి పుట్టి పెరిగినటువంటి మొక్కలు లేదంటే జంతువులు ఏవైతే ఉన్నాయో అవి వాటి కాలక్రమంలో అవి చనిపోయిన తర్వాత అక్కడే ఉన్నటువంటి నీటి కొలనులు కావచ్చు, లేదంటే ఆ ఖాళీ ప్రదేశంలో అవి చనిపోయిన తర్వాత ఆ భూమి లోపల అవి నిదానంగా ఏం చేయబడుతున్నాయి, బర్రీ అయిపోతున్నాయి, పాతుకుపోతున్నాయి. సో అలా పాతుకుపోవడం వల్ల ఏమవుతుంది, భూమి లోపల జరిగేటువంటి కొన్ని రకాల చర్యల కారణంగా ఆ లేయర్స్ మధ్య జరిగేటువంటి కొన్ని రకాల మార్పుల కారణంగా ఏమవుతుంది, ఆ డెడ్ ఆర్గానిజమ్స్ భూమి యొక్క మరింత అడుగు భాగానికి అవి వెళ్ళిపోతున్నాయి. ఓకేనా. సో ఆ అడుగు భాగానికి వెళ్ళిపోయిన క్రమంలో సాయిల్ లోపల ఉన్నటువంటి ప్రెషర్ అలాగే హీట్ కారణంగా అవి ఎలా మారిపోతున్నాయి, రాక్స్ లాగా మారిపోతున్నాయి. ఆ రాక్స్ని ఇక్కడ కోల్స్ అని పిలుస్తున్నాం. చూడండి, ఎక్కడైతే ఈ ప్లాంట్స్ అలాగే యానిమల్స్ డికంపోజ్ అయిపోయి ఆ నీటి అడుగుకి చేరిపోతున్నాయో వాటిని పీట్ బాక్స్ అని పిలుస్తారు. ఓకేనా. ఈ పీట్ బాక్స్ వల్లే మనకి అలాగే ఫ్యూచర్ జనరేషన్కి ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటాయి. ఈ పీట్ బాక్స్ కనుక లేకపోతే వాటిని మనం కోల్పోవాల్సి వస్తుంది. ఓకే. అయితే ఇవి తయారవడానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పట్టినప్పటికీ కూడా వీటిని యూజ్ చేయడం మొదలుపెట్టి 6000 సంవత్సరాలు అవుతోంది. ఈ కోల్లో ముఖ్యంగా 3 టైప్స్ ఉన్నాయి. అవి ఎలా అంటే అవి తయారైన విధానాన్ని బట్టి 3 టైప్స్గా డిఫైన్ చేయడం జరిగింది. కోలు కొంచెం తక్కువ హీట్ అండ్ ప్రెషర్స్లో ప్రొడ్యూస్ అయితే కనుక దాన్ని ఏమని పిలుస్తారంటే బ్రౌన్ కోల్ అని కానీ లేదంటే లెగ్నైట్ అని కానీ పిలుస్తారు. సో ది
ఇండస్ట్రీస్ పర్పస్గా ఇది ఉపయోగపడదు, డొమెస్టిక్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే దీని ద్వారా అంత ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఇంకొంచెం హై టెంపరేచర్ అండ్ ప్రెషర్స్ దగ్గర కనుక ఈ కోల్ రాక్స్ కనుక ఫామ్ అయితే వాటిని ఏమని పిలుస్తారంటే బిట్మనస్ లేదా సబ్ బిట్మనస్ రాక్స్ అని పిలుస్తారు. ఓకే, సో ఇవి కొంతవరకు కూడా ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఇంకా లాస్ట్ వన్, వెరీ హై టెంపరేచర్స్ అండ్ ప్రెషర్స్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యేటువంటి హార్డ్ కోల్ని యాంథ్రాసైట్ అని పిలుస్తారు. ఇది భూమి యొక్క చాలా అడుగు భాగంలో బాగా లోతుగంట ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ కోల్ అనేది అందుబాటులో ఉంటుంది. ఈ కోలు ఇప్పుడు చెప్పినటువంటి పై రెండిటి కన్నా ఇది బాగా పవర్ కలిగినటువంటి కోల్ అని చెప్పచ్చు. ఇది బాగా థర్మల్ పవర్ ప్లాంట్స్లో యూస్ చేస్తారు ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం, ఎందుకంటే దీని ద్వారా ఎక్కువ హీట్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ కోల్లో ఇంత ఎనర్జీ ఎలా స్టోర్ అప్ అయి ఉంది అంటే ఈ కోల్ ఎలా ఫామ్ అవుతోంది, ఏన్షియంట్ డేస్లో పుట్టి పెరిగినటువంటి జీవజాతుల వల్ల ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి అవి పెరిగినంత కాలం వాటి యొక్క సరౌండింగ్స్ నుంచి గ్యాదర్ చేసుకున్నటువంటి ఎనర్జీ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అలాగే నైట్రోజన్, సల్ఫర్ రూపంలో వాటి లోపల స్టోర్ అయి ఉంటుంది. సో ఆ స్టోర్ అయినటువంటి ఎనర్జీ ఇప్పుడు మనకి అవసరమైనటువంటి హీట్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే ఈ కోల్ని బర్న్ అప్ చేసినప్పుడు మనకి ఆ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కానివ్వండి, నైట్రోజన్, సల్ఫర్కి సంబంధించినటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ కానివ్వండి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఓకే, సో అలాగే ఇవి తయారవడానికి ఇన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ వీటి యొక్క పర్సంటేజ్ ఏమైపోయింది, తగ్గిపోయింది. ఎందుకంటే ఎప్పటి నుంచో వీటిని వాడుతున్నారు ఎనర్జీ ప్రొడక్షన్ కోసం. చూడండి, ప్రస్తుతానికి ఈ కోల్ యొక్క నిల్వలు ఎంత ఉన్నాయంటే 909 బిలియన్ టన్స్ ఉంది. ఇది చూడడానికి ఒక పెద్ద ఫిగర్ లాగే ఉన్నప్పటికీ కూడా ఈ కోల్ అనేది కేవలం ఎన్నాళ్ళ వరకు మాత్రమే మనం ఉపయోగించుకోవడం కుదురుతుంది, 155 ఇయర్స్ వరకు మాత్రమే ఉపయోగించుకోవడం కుదురుతుంది. ఒకవేళ ఇప్పుడున్నటువంటి కన్జంప్షన్ కన్నా మనం ఇంకా ఎక్కువగా గనక ఈ కోల్ని ఉపయోగించేసుకున్నట్లయితే గనక రానున్న 45 సంవత్సరాల తర్వాత ఉన్నటువంటి జనరేషన్కి కోల్ అనే సరికల్లా ఇక్కడ ఉన్నట్లు ఫోటోల్లో చూపించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో వీటిని మనం అంత త్వరగా మనం తయారు చేయలేము, అలాగే నేచర్ కూడా అంత త్వరగా తయారు చేయలేదు. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫాజిల్ ఫ్యూయల్ ఈజ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో ఈ రెండు కలిపి చెప్పడానికి కారణం ఏంటి అంటే ఈ రెండు కలిపి మ్యాక్సిమం చాలా ప్లేసెస్లో దొరుకుతూ ఉంటాయి. సో ఇవి తయారయ్యేటువంటి పద్ధతి కూడా ఇంచుమించు సేమ్గా ఉంటుంది. సో ఇవి కూడా ఎలా తయారవుతున్నాయంటే సముద్ర తీర ప్రాంతంలో పెరిగేటువంటి కొన్ని రకాల మొక్కలు, జీవజాతుల కారణంగా అవి ఫైటో ప్లాంక్టన్, జూ ప్లాంక్టన్, డయాటామ్స్ అనేవి ఆ సముద్రంలోనే పెరిగి అక్కడే డికంపోజ్ అయిపోయి ఆ నీటి అడుగునున్నటువంటి మట్టిలో కలిసిపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి హై హీట్ అలాగే ప్రెషర్ కారణంగా అవి ఎలా తయారవుతున్నాయి, వ్యాక్సీ మెటీరియల్ కింద తయారవుతున్నాయి. వాటిని కెరోజిన్ అని పిలుస్తున్నారు. ఈ కెరోజిన్ దొరికేటువంటి ప్రదేశాలని ఆయిల్ షేల్స్ అని పిలుస్తున్నారు. ఈ ఆయిల్ షేల్స్ని హీట్ చేయడం ద్వారా వాటిని ఏం చేయొచ్చు, లిక్విడ్ కింద అలాగే గ్యాసెస్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఆయిల్ రిజర్వ్స్ కూడా 2050 కల్లా అయిపోయేటువంటి పరిస్థితిలో ఉన్నాము. అలాగే న్యాచురల్ గ్యాస్ విషయంకి వచ్చేసరికల్లా దీని యొక్క వాడకం ఆయిల్ అండ్ కోల్తో పోల్చుకున్నట్లయితే ఈ మధ్య కాలంలోనే స్టార్ట్ అయింది. కాబట్టి ఇంకొక 100 to 200 ఇయర్స్ వరకు కూడా మనం న్యాచురల్ గ్యాస్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది. అయితే సహజంగా భూమిలో దొరికేటువంటి న్యాచురల్ గ్యాస్కి ఎటువంటి స్మెల్ ఉండదు. కానీ మన ఇళ్లల్లో యూజ్ చేసేటువంటి గ్యాస్ సిలిండర్స్లో ఆ లీకేజెస్ని తెలుసుకోవడం కోసం వాటిలో ఏం చేస్తారంటే ఆర్గానిక్ సల్ఫైడ్స్ని మిక్స్ చేస్తారు. సో దాని ద్వారా మనం స్మెల్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ కారణం చేత ఈ న్యాచురల్ గ్యాస్ నుంచి ఎలాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ రిలీజ్ అవ్వనప్పటికీ కూడా అవి బర్న్ అయ్యేటువంటి క్రమంలో ఈ సల్ఫైడ్ కూడా వాటి యొక్క గ్యాసెస్ని రిలీజ్ చేస్తుంది. కాబట్టి ఇవి కూడా కొంతవరకు అట్మాస్ఫియర్ని పొల్యూట్ చేస్తున్నాయని చెప్పచ్చు. ఓకే, సో ఇది చూడండి, ఆయిల్ షేల్స్లో దొరికేటువంటి కెరోజిన్ ఈ విధంగా ఉంటుంది. అలాగే ఈ సైకిల్ వచ్చేసరికల్లా పెట్రోలియంతో పాటు గ్యాసెస్ని ఎలాగా
ప్రొడ్యూస్ చేస్తారనేటువంటి సైకిల్. సో నెక్స్ట్ పవర్ఫుల్ ఫాజిల్ ఫ్యూయల్ ఈజ్ న్యూక్లియర్ పవర్. సో ఈ న్యూక్లియర్ పవర్ అనేది మనం ఎలా ప్రొడ్యూస్ చేసుకోగలుగుతామంటే అన్స్టేబుల్ ఆటమ్స్ లేదా రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అయినటువంటి యురేనియం, థోరియం, రేడియం ఇలాంటి ఎలిమెంట్స్ని ఒక కంట్రోల్ ఫిజన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే అక్కడ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఈ ఎనర్జీ ఎంత ఎక్కువగా ఉంటుంది అంటే 1 kg యురేనియంతో ప్రొడ్యూస్ చేసేటువంటి హీట్ ఎనర్జీ దేనికి సమానంగా ఉంటుంది? 4500 tons ఆఫ్ హై క్వాలిటీ కోల్ని బర్న్ చేస్తే వచ్చేటువంటి హీట్ ఎనర్జీకి సమానం. అదే ఆయిల్ పరంగా చెప్పాలంటే 2200 tons ఆఫ్ ఆయిల్ని బర్న్ చేయడానికి సమానం అవుతుందన్నమాట. సో అందుకని ఈ న్యూక్లియర్ పవర్ని మోస్ట్ పవర్ఫుల్ పవర్ కింద రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఫిజన్ అంటే ఏంటి అంటే ఒక అన్స్టేబుల్ ఆటమ్ని స్లో మూవింగ్ న్యూట్రాన్తో బొంబార్డ్ చేయడం వల్ల ఆ అన్స్టేబుల్ ఆటమ్ ఏమవుతుంది అంటే 2 or more ఆటమ్స్ కింద స్ప్లిట్ అయిపోతుంది. సో అలా స్ప్లిట్ అయ్యేటువంటి క్రమంలో లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజ్ అవుతుంది, అలాగే 3 న్యూట్రాన్స్ కూడా రిలీజ్ అవుతాయి. సో ఈ ఫిజన్ అనేది ఒక చైన్ రియాక్షన్లా జరుగుతూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేస్తూ న్యూక్లియర్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఓకే, అలా ప్రొడ్యూస్ చేసుకున్నటువంటి హీట్ ఎనర్జీ ఏదైతే ఉందో దాని నుంచి ఏం చేస్తారు? స్టీమ్ని ప్రొడ్యూస్ చేస్తారు. ఆ స్టీమ్తో ఏమవుతాయి? అక్కడ ఉన్నటువంటి టర్బైన్స్ రొటేట్ అవుతాయి. దాని ద్వారా జనరేటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది కొంతవరకు కూడా మనకి ఎటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని రిలీజ్ చేయదని చెప్పొచ్చు. అలాగే ఫ్రాన్స్ అనేటువంటి కంట్రీ నియర్లీ 30% ఆఫ్ ఎనర్జీని ఈ న్యూక్లియర్ మెథడ్స్ ద్వారానే ప్రొడ్యూస్ చేసుకుంటుంది. మన ఇండియాకు వచ్చేసరికల్లా ఈ వెస్ట్ కోస్ట్ అంతా కూడా థోరియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వచ్చిన ప్రాబ్లం వల్ల ఏంటి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నీ కూడా యురేనియం మీద డిపెండ్ అయ్యి రన్ అవుతున్నవే. సో థోరియం మీద డిపెండ్ అయ్యేటువంటి రియాక్టర్స్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకోగలిగితే ఇండియా కూడా న్యూక్లియర్ పవర్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ యురేనియం. ఇంకా నెక్స్ట్ వన్ ఈజ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్. సో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అంటే అర్థం ఏంటి అంటే వాటర్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తే దాన్నే హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ అని పిలుస్తారు. సో తయారయ్యేటువంటి ప్లేసెస్ని హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్స్ అని పిలుస్తారు. సో వాటర్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే వాటరు సమ్ హైట్లో ఉన్నప్పుడు దానికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. అంత పొటెన్షియల్ ఎనర్జీ కలిగి ఉన్నటువంటి వాటర్ని కింద ఉన్నటువంటి టర్బైన్స్ మీద పడేలా చేయడం ద్వారా ఆ పొటెన్షియల్ ఎనర్జీ ఏమవుతుంది? ఈ టర్బైన్స్కి కైనెటిక్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఆ టర్బైన్స్ తిరుగుతాయి, దానితో జనరేటర్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ ఎటువంటి బర్నింగ్ అలాంటివి ఏమీ జరగవు. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇక్కడ రిలీజ్ అవ్వవు. ఓకే, అయితే ఈ విధంగా మన టర్బైన్స్ తిరగడానికి అవసరమైనటువంటి డ్యామ్స్, రిజర్వాయర్స్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా ఒక కొత్త ప్రక్రియను కూడా ఇంట్రడ్యూస్ చేసింది. అదేంటి అంటే డ్యామ్స్, రిజర్వాయర్స్ని కన్స్ట్రక్ట్ చేయకుండా సింపుల్గా రివర్ ఫ్లో అవుతున్నటువంటి డైరెక్షన్లో టర్బైన్స్ని ప్లేస్ చేయడం ద్వారా ఆ రివర్ ఫ్లో అయ్యేటువంటి ఎనర్జీని తీసుకొని ఈ టర్బైన్స్ రొటేట్ అవుతాయి. సో దట్ ఈజీగా అక్కడ ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. సో అంటే ఇక్కడ కేవలం కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేస్తున్నారు, ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆ కారణం చేత ఇక్కడ రిజర్వాయర్స్, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, అయితే ఈ రిజర్వాయర్స్, డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేసేటువంటి క్రమంలో ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, బోల్డ్ అంత డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని కూడా కొంతవరకు కొలాప్స్ చేయవలసి వస్తుంది. ఓకే, సో డ్యామ్స్, రిజర్వాయర్స్ కన్స్ట్రక్షన్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవడం కన్నా రివర్ వాటర్ యొక్క కైనెటిక్ ఎనర్జీని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకోవడం ది బెస్ట్ అని చెప్పచ్చు. సో దిస్ ఈజ్ ఏ మోడల్ డయాగ్రామ్ ఆఫ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్. సో ఇక్కడ ఈ రివర్ వాటర్ ఇక్కడ ఎక్కువగా ఉంది. ఇది వచ్చేసరికల్లా పల్లపు ప్రదేశం. ఆ రెండిటికి మధ్యలో ఒక డ్యామ్ని కన్స్ట్రక్షన్ చేసి
ఆ డ్యామ్కి మధ్యలో వాటర్ ఫ్లో అవడానికి ఒక ఓపెనింగ్ లాంటి సెట్ చేశారు. ఈ ఓపెనింగ్ ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి హైట్లో ఉన్నటువంటి వాటరు చాలా ఫాస్ట్గా ఈ కింద ప్రదేశానికి వస్తుంది. ఆ వచ్చేటువంటి ప్రదేశంలో ఏం చేస్తారు, టర్బైన్స్ ప్లేస్ చేస్తారు. సో ఈ వాటర్కు ఉన్నటువంటి ఎనర్జీతో ఈ టర్బైన్స్ ఏమవుతాయి, రొటేట్ అవుతాయి. సో ఈ రొటేట్ అవడం వల్ల జనరేటర్స్ ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అది ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా ఏమవుతుంది, గ్రిడ్కి సప్లై చేయబడుతుంది అన్నమాట. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి అన్ని రకాల ఎనర్జీ సోర్సెస్ని ఏం చేస్తున్నాం, మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము. అయితే అలా యూటిలైజ్ చేసుకునేటువంటి క్రమంలో ఈ ఎనర్జీ మనకి ఈజీగానే వచ్చేస్తుంది అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా అవి తయారు చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం. అలాగే ఎన్విరాన్మెంట్ని డిగ్రేడ్ చేస్తూనే వీటన్నిటిని మనం ప్రొడ్యూస్ చేసుకోగలుగుతున్నాం. సో ఈ పాయింట్ని మనం గుర్తుపెట్టుకోగలిగితే గనక ఎనర్జీని కన్జ్యూమ్ చేసేటువంటి క్రమంలో వేస్ట్ని కొంతవరకు రెడ్యూస్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ.